రమ్మని అంటున్నా, నా దగ్గరికి రండి, 6 గ్యారెంటీలు అమలు కాదు. రమ్మని అంటున్నాం. దానికి ఓవర్ యాక్షన్ చేయకండి, అది బంద్ చేయి, బంద్ చేయి, అది తెలుస్తానే బంద్ చేస్తాం. బంద్ చేయి. క్వశ్చన్ అడిగింది ఆమె, నీకు క్వశ్చన్ అడిగింది ఆమె. ఎవరు? నీ క్వశ్చన్ ఏం అడుగు, నీ క్వశ్చన్ ఏం అడుగు ఫస్ట్. కాంగ్రెస్ పార్టీలో లేదు, ఇప్పుడు కోసం మీరు ఎట్లా కొట్లాడతారో చెప్పండి. ఆమె అడిగిన క్వశ్చన్ అర్థం కాకపోతే అర్థం చేసుకో. ఆ సోదరు అడిగింది ఏంది? 6 గ్యారంటీలు అమలు చేయకపోతే నా దగ్గరికి రండి. అసెంబ్లీ ఎన్నికల టైంలో మీరు 6 గ్యారెంటీల కార్డు పట్టి మరి ఎవరైతే 6 గ్యారెంటీలు అమలు కాలేదో అవి మా దగ్గరికి రండి అని చెప్పేసి అన్నారు. అట్ ద సేమ్ టైం మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేరు, అదే 6 గ్యారెంటీల గురించి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్న ప్రజలు, ప్రభుత్వంతో కొట్లాడతాం, హామీలు ఇచ్చిన వాళ్ళతో. కేసీఆర్ చేసినది కొంత పర్ఫెక్ట్ గా అనిపించింది, అయితే బయట పెట్టలేదు. కానీ ఆ ఎంహెచ్ఆర్డి వెబ్సైట్ లో ఉన్నాయి అవి, మొత్తం లేకుండా లేవు. ఇప్పుడు డౌన్లోడ్ కొడితే అందరికి వెళ్తాయి అవి. ఈ కేసీఆర్ గడప ఇంకో గడప నాకెందుకు బాయ్ సాబ్, బీసీల దిక్కైతే పార్టీ క్రమశిక్షణ కేవలం నల్లనకు మాత్రమే వర్తిస్తుందా, రాజగోపాల్కి కోమటిరెడ్డి వర్తిస్తుందా అని చెప్పి అన్నారు. ఇదే క్వశ్చన్ పీసీసీని అడిగితే ఆయన రిప్లై ఇచ్చారు కాబట్టి కన్సిడర్ చేసి చర్యలు తీసుకోలేదు. మీరు ఒట్టెత్తుకోబడుతూ రిప్లై కూడా ఇవ్వలేదు కాబట్టి చర్యలు తీసుకున్నామని చెప్పి పీసీ చెప్తున్నారు. దీనికి మీరేమన్నారు? ఇప్పుడు నా దగ్గర వీడియో ఉంది, నేను రిప్లై ఇవ్వలేదని వీడియో ఉంది, వింటావా? ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే చెప్పిండి మాట. ఇయ్యలేదు బాయ్ సాబ్, అది ఇయ్యలేదు అంటే వాళ్ళకో న్యాయం మాకో న్యాయం కాదు కదా. అట్లా మా రథం లాగడానికి ఆమె కూడా వస్తాడే, మేమెందుకు వద్దాం బీసీ? ఎందుకంటే ఇన్ని రోజులు మిమ్మల్ని మోసినాం కదా, ఇప్పుడు మమ్మల్ని కూడా మోయాల్సినటువంటి సమయం ఇక అనివార్యంగా అందరు కూడా చేయాల్సిందే.